పోయాడు. ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మీయ నాయకుడు ద్వారా దేవుడు చెప్తున్న మాటలకి నువ్వు ఎంత లోబడుతున్నావు, ఎంత విధేయతను చూపిస్తున్నావు, ఎంత వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు, ఎంత వాక్యానుసారంగా ప్రార్థన చేస్తున్నాం, ఎంత వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు ఆశ కలిగి ఉన్నావు. అదే సమయంలో ప్రియదేవుని సంగమా, దేవుని బట్టి నేను హెచ్చరిస్తున్నాను, నీ కుటుంబంలో హెచ్చరించేటువంటి ఒక నాయకుడు, నీ సంఘంలో హెచ్చరించేటువంటి నాతాల లాంటి ప్రవక్తను నువ్వు విడిచిపెట్టి వెళ్ళావా, దేవుని తోడును పోగొట్టుకుంటావు. నాతాను చెప్పిన మాటకి దావీదు ఒబే అయ్యాడు. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడే ఎందుకు కడతాడు, నేను కట్టలేనా? మళ్ళీ ఒకసారి వెళ్ళి మీరు అడగండి నాతాను గారు, ఇదేంటండి ఇంతకాలం దేవుడు తన చిత్తాన్ని చూపిస్తానన్నాడు, నన్ను అభిషేకించాడు, సౌలుని తీసేశాడు, గొల్యాతుతో ఉన్నాడు, నా పిల్లలు కట్టడం ఏంటి, నేనే కడతాను అని దావీదు ముందుకు వెళ్ళలేదు. దేవుని మాటను దాటి ముందుకు వెళ్ళలేదు.